హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది రామ్ చరణ్ గారి అభిమానులకి పెద్ది అనే సినిమా పేరు వినపడితే వాళ్ళకి లిటరలీ ఒక గూస్ బూస్ మూమెంట్ పోయి ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ కంటెంట్లే. అసలు ఈ సినిమాకి మెయిన్ పెద్ద అప్లాజ్ అంటే మాత్రం ఆ ఫస్ట్ గ్లిమ్సింగ్, అదేవిధంగా నెక్స్ట్ ఆ చిక్రీ సాంగ్ భయ్య. ఆ ఫస్ట్ గ్లిమ్స్తో ఇండియా మొత్తం షేక్ చేస్తే రామ్ చరణ్ గారు ఆ చిక్రీ అనే సాంగ్లో ఆ హూక్ స్టెప్తో ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఖండాలు దాటి దేశాలు దాటి ఒక వైబ్రేషన్లో వ్యాపించింది చిక్రీ సాంగ్. ఇప్పుడు ఆ చిక్రీ సాంగ్లో హుక్ స్టెప్ మన రామ్ చరణ్ గారే డిజైన్ చేశారు అనే న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో రామ్ చరణ్ గారి అభిమానులకి మామూలు హ్యాపీనెస్ కాదు. ఒక స్టేజ్ షోలో జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ హుక్ స్టెప్ కనుక అంటే ఆ స్టెప్ వెనక అసలు స్టోరీ మొత్తం బ్యాక్ స్టోరీ మొత్తం చెప్తుంటే మా రామ్ చరణ్ గారే ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేశారా అనే రేంజ్లో ఉంది. ఆ హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారు డిజైన్ చేసుకుందంట. ఇక క్రికెట్ బ్యాట్తో ఆడే షాట్ జానీ మాస్టర్ డిజైన్ చేశాడా. చూడండి భయ్య, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి ఇన్వాల్వ్మెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని. ఎప్పుడూ లేని రామ్ చరణ్ గారు లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఒకటే మాట అన్నారు, నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఎస్ నా అభిమానులకి RRR లాంటి సినిమా తర్వాత ఆశించిన రీతిలో నేనైతే అలరించలేకపోయాను, నెక్స్ట్ రాబోతున్న పెద్ద సినిమా మాత్రం నా మనసుకు నచ్చిన సినిమా, అది ఒక యూనిక్ స్టోరీ, ఆ సినిమాతో మాత్రం ర్యాంప్ మామూలుగా ఉండదు, ఓర్ర మ్యాథ్స్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. అది చెప్పిన విధంగానే ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైతే ఈ చిక్రీ సాంగ్ వెనకాతల హుక్ స్టెప్ వెనకాతల స్టోరీని రివీల్ చేశారో రామ్ చరణ్ గారే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. రామ్ చరణ్ గారే ఆ సాంగ్ పూర్తి కొరియోగ్రఫీలో ఆయనకు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ హుక్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసిన రామ్ చరణ్ గారు అనే విషయం మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక లిటరలీ చెప్పాలంటే అన్న పాపం RRR తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు ఒక టైప్ ఆఫ్ లోలోకి వెళ్ళిపోయారు. గేమ్ చేంజర్ డ్యామేజ్ కానీ, ఆచార్య కానీ, ఇవి కానీ అవి కానీ కొన్ని సినిమాలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ అనే సినిమాకి అసలు రామ్ చరణ్ గారిని తొక్కాలని ఎన్ని ఫ్యాండమ్లు పనిచేస్తున్నాయి చాలా క్లియర్గా, అంటే రామ్ చరణ్ గారి అభిమానులకి తెలియజేసింది. అంటే ప్రతి ఒక్కరిని మన ఫ్యాండమ్ మనోడే అనుకున్న ప్రతి ఒక్కడు, లేదంటే మనకు సపోర్ట్ చేసే ఫ్యాండమ్ అన్న ప్రతి ఒక్కడు గేమ్ చేంజర్ సినిమాలో ఆయనకి మామూలు డ్యామేజ్ చేయలేదు. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే సినిమా రిలీజ్కి ముందే స్టోరీ లీక్ చేశారు, సినిమా రిలీజ్కి ముందే HD ప్రింట్లు లీక్ చేశారు. చూడండి, అంటే రామ్ చరణ్ గారి సక్సెస్ కొన్ని ఫ్యాండమ్స్కి నిద్ర పట్టేలా చేయట్లేదు, అంటే లిటరలీ పడి ఏడుస్తున్నారు అనమాట రామ్ చరణ్ గారి ఎదుగుదల మీద. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కుక్క పెట్టి ఏడ్చే రోజుల దగ్గరికి వస్తాయి. ఏదైతే April 13th మన పెద్ది సినిమాతో మరొక్కసారి రామ్ చరణ్ గారు దురాభిమానుల గుండెల్లో గుణపాలు దింపబోతున్నారో అభిమానులకి మాత్రం పండగ భయ్య. ఎందుకంటే నాకు తెలిసి ఎంత పాజిటివిటీ ఏర్పరచుకున్న సినిమా తెలుగులో ఈ మధ్యకాలంలో ఏది లేదు. ఈ సినిమా నుంచి ఏ పోస్టర్ రిలీజ్ అయినా, ఏ సాంగ్ రిలీజ్ అయినా, ఏ గ్లిమ్స్ రిలీజ్ అయినా యునానిమస్గా ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా ఏంట్రా ఇలా ఉన్నాడు రామ్ చరణ్, ఏంట్రా సాంగ్స్ ఎలా ఉన్నాయి అదే మాట. ఏదైతే ఇప్పుడు చిక్రీ సాంగ్ కూడా నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్కి ముందే ఇన్ని మిలియన్ వ్యూస్ సంపాదించుకున్న సాంగ్ అయితే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో లేదు భయ్య. అసలు జస్ట్ ఆ చిక్రీ అనే సాంగ్ కల్పించిన వైబ్ కొన్ని పాన్ ఇండియా సినిమాలకి 20 నుంచి 30 కోట్లు లేదంటే 100 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ చేయాలి, పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ కొట్టాలి. కానీ సింగిల్గా ఒక చిక్రీ సాంగ్తోనే AR రెహమాన్ గారి మ్యూజిక్, మన జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీ, ఇక హుక్ స్టెప్ మన ఇచ్చింది రామ్ చరణ్ గారు ఆయన డ్యాన్స్, ఈ మూడు కలిసి సాంగ్ను ఒక వేరే లెవెల్ ప్రమోషన్ అయిపోయింది. పెద్ది అనే సినిమా ఇప్పుడు ఇండియాలో తెలియనోడు ఎవడలేడు. ప్రతి ఒక్కడికి పెద్ది అంటే చిక్రీ అంతే, అదే స్టెప్. అది పోనీ ఇండియా వరకు, తెలుగు రాష్ట్రాల వరకు ఆగిందా? ఇక్కడ జపాను, చైనా, ఏటి ఎక్కడికెక్కడ, యూరప్, బ్రెజిల్, ఇంకా సౌత్ ఆఫ్రికా ఎవడు పడితే వాడు పిచ్చి రీల్స్ చేశారు భయ్య చిక్రీ సాంగ్ మీద. సో ఇక నేపాల్ ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో పెద్ది అనే సినిమా రిలీజ్కి ఒక టైప్ ఆఫ్, ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రామ్ చరణ్ గారి లుక్ కానీ, గ్లిమ్స్ కానీ, చిక్రీ సాంగ్ కానీ, ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న క్యారెక్టర్ లుక్లకు కూడా బేభత్సమైన హైప్ వస్తుంది. సో దీన్ని బట్టి ఈ సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అవ్వబోతున్న ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ రిలీజ్ టైంకే శవాలు లేస్తాయి. అసలు ఈ సినిమాకి సంబంధించి కొన్ని వీడియో కంటెంట్లు ఉన్నాయంటన్న, కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయంట. లిటరలీ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవడ అలాంటి ఫైట్ సీన్స్ తీయలేదట. అంటే మనం రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం ఇదివరకు, ఫైట్ సీన్స్ అంటే ఆయన చాలా బాగా డిజైన్ చేస్తారు, ఒక యూనిక్గా ఉంటాయి, మనకి ఇన్వాల్వ్ అవుతాం, ఫైట్స్లో కూడా ఎమోషనల్ సీన్స్లో ఎలా ఇన్వాల్వ్ అవుతాం అలా ఆ టైప్లో బుచ్చిబాబు ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఫైట్ సీన్స్ కొన్ని తీసిరంటన్నా. దానికి రామ్ చరణ్ గారు ఫిదా అయిపోయారంట. అంటే
నేను ఒక మంచి ప్రోడక్ట్ని నా తరపు నుంచి నేను ఒక ఇండియాకి ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నానని చాలా గర్వంగా చెప్పుకోబోతున్నారంట రామ్ చరణ్ గారు. ఆయన కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర బుచ్చిబాబు కుమ్మేస్తున్నాడు, బుచ్చిబాబుకి ఇది అది అని బుచ్చిబాబుకి మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు రామ్ చరణ్ గారు. చెప్తున్నా కదన్నా, ఈ సినిమా ఒక మంచి పాజిటివిటీ. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, బుచ్చిబాబు గారు కానీ, ఇంకా రత్నవేలి, వీళ్ళందరూ కూడా ఒక మంచి పాజిటివ్ మూడ్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా స్టోరీ అలాంటిదండి. ఈ సినిమా స్టోరీ షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ స్టోరీ. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సాంగ్ అనేది డిలే అవ్వడం అనేది పక్కా. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. అభిమానులు కూడా సెకండ్ సాంగ్ ఇప్పుడు రావాలి అని చెప్పి బుచ్చిబాబుని మాత్రం హరీ చేయొద్దు, వరీ చేయొద్దు, వదిలేయండి భయ్యా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి బుచ్చిబాబుకి. మీకు అంటే మనం అడగకుండానే ఫస్ట్ లుక్ ఇచ్చాడు, గ్లిమ్స్ ఇచ్చాడు, చిక్రీ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండియన్ షేక్ చేసే సాంగ్ ఇచ్చాడు. ఇంకా బుచ్చిబాబుకి తెలియదా ఎప్పుడు ఏమి ఇవ్వాలో? సో మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం ఇది ఒక మగధీర, ఒక రంగస్థలం మనం ఎలా మాట్లాడుకుంటామో, ఒక RRR సినిమాల గురించి ఎలా మాట్లాడుకుంటామో, రామ్ చరణ్ గారి సినిమాలంటే దానికి మించి పెద్ది అనే సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా సౌండ్ చేయబోతుంది. ఎందుకంటే అన్న ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఉన్న క్రేజ్ అనేది ఏదో తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకో పరిమితం కాదు. గ్లోబల్ లెవెల్లో ఆయన తెలియనోడు లేడు. ఆయన ఒక యాక్టర్గా హాలీవుడ్ వాళ్ళు కూడా రామ్ చరణ్ అమ్మ ఏంట్రా ఇలా ఉంటాడు అనే ఫీల్ అయ్యే రేంజ్లో ఇప్పుడు ఆయన ఇమేజ్ ఉంది. సో ఇలాంటి టైంలో పెద్ది లాంటి సినిమా చెప్తున్నా కదా, ఇది ఒక షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్. ఇది 1000 కోట్లతో ఆగే సినిమా కాదు, ఇండియా మొత్తం దుమ్ము దులిపేసే సినిమా. భాషతో ఇంకా చెప్తున్నా, తెలుగు లేదు, తమిళ్ లేదు, ఇంకా నా భోజ్పూరి గీజ్పూరి నేను ఇష్టం. ఈవెన్ నేపాల్ గేపాల్, ఇంక పుష్ప, దంగల్, ఇంకా బాహుబలి 2 ఇవి ఏవి ఈ సినిమా ముందు నిలబడో. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చినా బ్లాక్ బస్టరే.